అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ది నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్. నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ చూసుకోండి, 5th యూనిట్లో మనం 4th యూనిట్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎస్సీ ఎస్టీల సంక్షేమంలో ఇవ్వడం జరిగిందండి. అందులో చూసుకుంటే కనుక ఇట్ వాస్ సెటప్ బై అమెండింగ్ ఆర్టికల్ 338 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 338 ఏదైతే ఉందో ఇది నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సూచిస్తుందండి. అయితే ఆ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఉన్నటువంటి ఈ ఆర్టికల్ని సవరించి దాన్ని ఏం చేసామంటే ఆర్టికల్ 338A అని చెప్పేసి ఎస్టీ కమిషన్ని బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని సవరించి దాన్ని ఇంకొక కొత్త చట్టాన్ని యాడ్ చేసాం. కాబట్టి రాజ్యాంగంలో ఆర్టికల్ 300ని సవరించడం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది. రైట్. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇతర సభ్యుల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. తప్పు. 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఏది ముందైతే అది. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. కమిషన్లో కనీసం ఒక మహిళా సభ్యురాలు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏబీలు కరెక్టు, డి కరెక్ట్ అండి. సో ఏబి డి మాత్రమే కరెక్టు. ఇది కరెక్ట్ అండి. సో ఒక మార్క్ ఇక్కడ వేసుకోండి.